హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దేవిక. మీరు కనుక ముందుగా నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. thumbnail చూశారు కదా, డైరెక్ట్గా నేనైతే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సహజంగా ఇంట్లో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు అంటే, చదువుకొని వాళ్ళైతే మమ్మల్ని చదివించలేదు, సో మేము బయటికి వెళ్ళి మనీ ఎర్న్ చేసుకోలేకపోతున్నాము, ఎటువంటి జాబు చేయలేకపోతున్నాము అని చదువుకొని లేడీస్ అయితే అనుకుంటూ ఉంటారు. అలాగే చదువుకున్న వాళ్ళైతే కొంతమంది బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నారు. కొంతమందికి బయటకు వెళ్ళి జాబ్ చేసే ఫెసిలిటీ లేదు, మేము ఇందుకున్న యూజ్ లేదు, బయటకు వెళ్ళి జాబ్ చేసే అవకాశం లేదు, కానీ మాకు ఏదో ఒక మనీ ఎర్నింగ్ ప్రాసెస్ అనేది తెలిస్తే బాగుంది చేసుకోవడానికి అని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేనైతే ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చెప్తున్నాను. కొన్ని యాప్స్ ద్వారా మనమైతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను వాటి గురించి ఈరోజు మీకు చెప్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక యూస్ఫుల్ వీడియో అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేనైతే మనీ ఎర్నింగ్ యాప్స్ కానీ మన ఇంట్లోనే ఉండి మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, ఇలాంటి వాటి గురించి నేనైతే ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళలు ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే మనకి చాలా యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజైతే నేను కొన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యాప్ వచ్చేసి మీషో అండి. నేను దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను. మీషోలో మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది వీడియో కూడా చేశాను. చాలామంది లేడీస్ దీని ద్వారా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. కొంతమందికి అయితే మీషో ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే టాపిక్ అసలు తెలియదు. మీషో ద్వారా ఎలా మనీ ఎర్న్ చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అయితే చూడండి. మీకు మీషో ఎర్నింగ్ ప్రాసెస్లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీషో ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలనేది చాలామంది లేడీస్ అయితే ఇంట్లో ఉంటూ ఇలా మీషో యాప్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. పిన్ టు పిన్ డీటెయిల్గా నేనైతే ఒక వీడియో అయితే చేసి మీషోలో ఎలా మనీ ఎర్న్ చేయాలి అని మీరైతే వీడియో చూడండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనకి మీషో యాప్ ఎలాగో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగో మీషో కూడా అంతే. ఇది ఒక కామర్స్ అప్లికేషన్. సేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటాయో మీషోలో కూడా అలాగే ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ నా గురించి చెప్దాం అనుకోండి, నేను మీషోలో ప్రొడక్ట్ అనేవి రీసెల్లింగ్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? నేను మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ని రీసెల్లింగ్ చేయొచ్చు. అంటే మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ని అక్కడ ఎవరో ఒక పర్సన్ మీషోలో సేల్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రోడక్ట్ని నేను రీసెల్లింగ్ చేయొచ్చు. అంటే ఆ ప్రోడక్ట్ని నేను మళ్ళీ ప్రమోట్ చేసుకోవచ్చు, అంటే సేల్ చేయొచ్చు, అమ్మచ్చు. ఎలా? మనకు బయట తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ, రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయినా సరే మనం ఆ ప్రొడక్ట్స్ని రీసెల్లింగ్ చేసుకోవచ్చు. మనం వాట్సాప్లో పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే మనం ఆ ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి చూపిస్తూ, ఇమేజెస్ ఉంటాయి కదా మీషోలో, ఆ ఇమేజెస్ చూపించి మనం ఆ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మనం చూపించాము, మనం సెండ్ చేసిన పిక్చర్ కానీ, సపోజ్ ఈ డ్రెస్ ఉందనుకోండి, ఈ డ్రెస్ మనకి మీషోలో ఏదైనా ఒక ప్రొడక్ట్ డ్రెస్ అనేది ఉందనుకోండి, ఆ పిక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఎవరికి కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ పిక్చర్ అనేది షేర్ చేస్తాము, ఆ ఫోటో అనేది షేర్ చేస్తాము. షేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఫోటో కనుక నచ్చింది అనుకోండి, వాళ్ళు అది తీసుకోవాలి, పర్చేస్ చేయాలి అనుకున్నారనుకోండి. సపోజ్ ఈ డ్రెస్ కాస్ట్ 300, మనం వాళ్ళకి 500, నేను చెప్పింది క్లియర్గా వినండి, వాళ్ళకి 500 చెప్పామనుకోండి. ఇది ప్రొడక్ట్ 300, కానీ మనం 500 చెప్పి దీన్ని సేల్ చేయొచ్చు. ఇది ప్రొడక్ట్ 300. ఈ 300 అమౌంట్ సేలింగ్ పర్సన్ అంటే మీషోలో ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ 300 అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. పైన మార్జిన్ అమౌంట్ ఉంది కదా, అంటే 300 to 500, 200 అమౌంట్. ఈ మిగిలిన అమౌంట్ అంటే మనం పెట్టుకున్న మార్జిన్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో దీని ప్రాసెస్ కంప్లీట్గా ఎలా అనేది నేనైతే వీడియో చేశాను. ఈ ప్రోడక్టే కదండి, ఇలా ఏ ప్రోడక్ట్ అయినా సరే, కిచెన్ ఐటమ్స్ కానీ, మనం ఇంట్లో యూజ్ చేసుకునేవి ఏవైనా సరే, మనకి జనరల్గా ఏ ప్రొడక్ట్స్ అయినా సరే, మనకి కిడ్స్ వేర్ ఉంటాయి, ఇలా ఏ ప్రొడక్ట్స్ అయినా మనం ఇమేజెస్ అనేవి తీసుకొని షేర్ చేసుకొని మార్జిన్ అమౌంట్ అనేది యాడ్ చేసుకొని మనం ఎవరికైనా ఆ ప్రొడక్ట్ సేల్ చేయొచ్చు. దీంట్లో మీకు చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సేల్ చేసిన వాళ్ళకి ఈ ప్రొడక్ట్ మీషో నుంచి వచ్చింది అనే ఎలాంటి డౌట్ రాదండి. ఎలా సేల్ చేయాలి అనేది నేను చెప్తున్నాను కదా, వీడియో అనేది చూడండి. మనకి ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చింది అని అయితే మనకి డెలివరీ బాయ్స్ చెప్తారు. అలాగే మార్జిన్ పెట్టుకున్నాం కదా అమౌంట్, ఆ అమౌంట్ అయితే మనకి డైరెక్ట్గా మీషో వాళ్ళే మన అకౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. మార్జిన్ అమౌంట్ ఒక టైప్ కదండి, మీషోలో చాలా టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మనకి నచ్చినట్టుగా మనం కస్టమర్ని బట్టి మనం ఎంతైతే మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు అంత మార్జిన్ యాడ్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయొచ్చు. ఏ ప్రొడక్ట్ సేల్ చేసినా కూడా మనం కస్టమర్కి క్యాష్ ఆన్ డెలివరీ వెళ్తుంది. సపోజ్ నేను చెప్పాను కదా 500 రూపీస్ అనుకోండి, 500 రూపీస్ డెలివరీ బాయ్ కలెక్ట్ చేస్తాడు అమౌంట్. 500 రూపీస్ డెలివరీ బాయ్ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 7 days మన ప్రొడక్ట్కి
7 days రిటర్న్ పాలసీ ఉంటుంది కదా. ఆఫ్టర్ 7 days రిమైనింగ్ 200 మనకి మార్జిన్ అమౌంట్ అనేది మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. వీటిల్లో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేమైతే మీషో స్టార్ట్ చేసాము కానీ మా దగ్గర ఎవరు ప్రొడక్ట్స్ అనేవి కొనట్లేదు అని. మనం సేల్ చేయడం స్టార్ట్ చేస్తే సరిపోదండి. మనం సేల్ చేస్తున్న ప్రొడక్ట్స్ కానీ అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉండాలి. మనం సేల్ చేస్తున్నవి ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. ఇవి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కానీ ఉంటాయి కదా, వాటిలో పోస్ట్ చేస్తూ ఉండండి. సపోజ్ ఎవరైనా ఒక శారీ పర్చేస్ చేశారు అనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్నవే పోస్ట్ చేస్తూ ఉండండి. సో అంటే 1 type ఆఫ్ ప్రోడక్ట్ మీ కస్టమర్స్కి నచ్చింది అంటే దానికి రిలేటెడ్గా ఉన్నవే పోస్ట్ చేస్తూ ఉండండి. ఇలా మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి మీషో ఒక్కటే కాదు, చాలా యాప్స్ అయితే ఉన్నాయి. మీషో లాగానే మనం ఇలాగే రీసేలింగ్ చేసుకోవడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్తాను. షాప్సీ, షాప్ 101, నెక్స్ట్ అలాగే గ్లో రోడ్, ఎర్నికరో, రీసెల్లర్ మాల్, రీసెల్ మీ, మైన్, ఇలా చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. నేను మెయిన్వి చెప్పాను. ఇవన్నీ జెన్యూన్ అప్లికేషన్స్ అనమాట. వీటి నుంచి మనకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. ఇవన్నీ సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే ఉంటాయి. మనం ఇలాగే కస్టమర్కి డెలివరీ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఎటువంటి లాస్ అనేది ఉండదు. మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే ఉండి లేడీస్ అనేది మనం ఇలా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనం పర్ వీక్ కానీ పర్ మంత్ కానీ ఎంత అనేది మనం ఎస్టిమేట్ వేయలేము. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా సేల్ అవుతాయి, ఒక్కొక్క టైంలో అసలు మనం సేల్ చేయలేకపోవచ్చు. ఫెస్టివల్ టైంలో ఎక్కువగా ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి. టైంలో అసలు ఎవరు మనకి ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండొచ్చు. సో వీటి గురించి అమౌంట్ అనేది మనం అసలు ఎస్టిమేషన్ అనేది వేయలేము. నేను చెప్పిన అప్లికేషన్స్ అయితే మాత్రం అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి. మనం అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇస్తే మనం అమౌంట్ అనేది పోతుంది, ఎలాంటి భయం మనకి ఎటువంటి భయమో మనం పెట్టుకోవక్కర్లేదు. అన్ని జెన్యూన్ అప్లికేషన్సే. తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ విలేజెస్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి బయటికి వెళ్ళి ఏం తీసుకోవాలి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఇలాంటివి అనేది ఐడియా ఉండదు. వాళ్ళని మనం పర్సనల్గా ఎప్పుడన్నా కాంటాక్ట్లో ఉంటాం కదా, మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, మీకు ఇంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి అవసరం ఉంటాయి, మనకి మీషోలో కానీ నేను చెప్పిన యాప్స్లో ఏవైనా సరే మనకి ఇంట్లో ఉండే గ్యాడ్జెట్స్ అన్నీ దొరుకుతాయి. మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి అని వాటికి సంబంధించినవి మీరు కనుక ఫార్వర్డ్ చేసి అలాంటివి మీరు సెండ్ చేస్తూ ఉన్నారంటే మీకు అలా కస్టమర్స్ కనెక్ట్ అయ్యే వీలైతే ఉంది. సో ఇలా కూడా ట్రై చేయండి. సో విన్నారు కదా, ఇంట్లో ఉన్న లేడీస్ అయితే ఈ రకంగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని ఇంట్లో వాళ్ళని మనం అయితే అమౌంట్ అడగకుండా ఇలా అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు కనుక వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.